మీటింగ్ ఉందరా అని అన్నాం అనుకోండి, ఎక్కడయ్యారు ఎక్కడెక్కడ లేదు ఇంకొంచెం కాయలు ఉన్నాయి లేదు అయ్యారు రాలేం, కంపెనీ అయ్యారు. ఏ కంపెనీ అయ్యారు? అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమ్మా రామ్మ అంటే ఈరోజు నాటుకెళ్ళి రావాలి అని అంటుంది. ఏమ్మా మీటింగ్ ఉంది రా, ఆ ప్రాంతంలో ఎంతోమంది నశించిపోతున్నారు, దేవుని సువార్తను ప్రకటిద్దాం రా, నాతో పాటు దేవుని పనికి రమ్మంటే ఎక్కడ అయ్యారు? ఈ ఇల్లు గోడ వాళ్ళు వేసినాయి కానీ లాపేయాలి. మీటింగ్ రా అయ్యా, వచ్చే నెల ఈ నెల 29వ తారీఖున పెళ్ళి అయ్యా, ఎక్కడ రమ్మంటావయ్యా? బొచ్చెడు పనులు ఉన్నాయి, తోత్రం చెప్పండి. మాట్లాడేటి బైబిల్ అవన్నీ అయ్యే చేతున్నా లేని నేనేం చెప్పట్లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో ఒక సాకు, ఏదో ఒకటే ఎవరి కాడు బిజీని, ఎవరికి వారు బిజీనే. అందుకని దేవుడు అన్నాడు, నోవాహు దినములు ఎలాగున్నాయో మనిషి కుమారుడు దినములు కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరూ బిజీ. మరి ఎంతోమంది నశించిపోతున్నారే, ఎంతోమందిని దేవుని తెలుసుకున్న ప్రాణాలు కోల్పోతున్నారే, ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారే. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించేవని నా దేవుడు అడగడం, ఈ లోకంలో ఎన్ని ఇళ్ళు కట్టేవని దేవుడు అడగడం, ఈ లోకంలో ఎన్ని ఎకరాలు సంపాదించుకున్నావని దేవుడు అడగడం, నీ కూతురికి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టావని దేవుడు అడగడం, నీ కొడుకు పెళ్లికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావని అడగడం. దేవుని కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? దేవుని పని కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? దేవుని పని కొరకు నువ్వు ఎంత పని చేశావు? నశించే ఆత్మల కొరకు నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు పడిన ప్రయాస ఎంత? నా దేవుడు కోరుకునేది అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారని దేవుడు చెప్పినట్లు ఇవి ఏ దినాలమ్మా? చెప్పండి దొల్లలారా, ఏ దినాలు? ఆయన రావక్కడ ఆసన్నమైన దినాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త అందరూ తీయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చూడండి. యేసు వారితో ఇలా చెప్పెను, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరుట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఏం చేస్తున్నారు? మోసపోవద్దు. నా పేరుట ఎంతో మంది వస్తారు, వాళ్ళందరూ మీరు నమ్మొద్దంటే మోసం చేసేవాడినే నమ్మేస్తున్నారండి. నూనెకి బట్ట పొరకి నూనె రాసేవాడినే నమ్మేస్తున్నారండి. నిజమండి, మోసం చేసేవాడినే నమ్ముతున్నారు. వండాది ఉన్నట్టుగా మోకం మీద కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే నన్నే పొడుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మొన్న ఒక పాస్టర్ గారితో పాటు మన లెమెక్కిని పంపించాను. నేను వాడగొయ్యలో వచ్చిన పాస్టర్ గారితో పాటు లెమెక్కిని పంపించాను. నేను ముందుగానే వచ్చి ఆహ్వానం చెబితే సరే దేనికిలే అని నేను మాట్లాడలేదు. తర్వాత మరి ఎందుకో లెమెక్కిని పంపించా. ఆయన వచ్చిన తర్వాత కొన్ని మాటలు చెప్పాడు. అయ్యా, మన కళ్ళ ముందు జరిగిన సాక్ష్యాలు కానీ ఎవరు ఏది చెప్పినా నమ్మకూడదయ్యా. పాస్టర్ గారితో మాట్లాడాడంట. ఇక్కడ మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటయ్యా. చాలా బాధ అనిపించింది. జనాలు ఎంత మోసం చేస్తున్నారా బాబు అని, జనాలను ఎంత మాయ చేస్తున్నారనేది. స్టేజ్ మీద ఎంత బాగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారండి. కానీ వెనకాల మాత్రం ఎవరైనా సరే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో
కొన్నాళ్ళు జీవిస్తేనే కదా ఆ వ్యక్తి గురించి అర్థమయ్యేది. ఏదో పైకి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపించి దాన్ని పెద్ద హాట్ టాపిక్గా చెబితే దాన్నే నమ్మేస్తారు. అవునా కదండి? కానీ మొన్న ఆ లెమెక్కు వెళ్ళి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎంత ఇదిగా మోసపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా దేవుని నామాన్ని స్తోత్రిద్దాం. మోసపోవద్దు. కిందకు చదువమ్మా. మరియు మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోదురు. కొద్ది వారాల క్రితం పేపర్లో ఏమేసాడండి? 3వ ప్రపంచ యుద్ధం నా ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమని? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. మొన్న ఈ మధ్య ప్రమీణ్ కుమార్ గారు ఒక మాట చెప్పాడు. ఒక చోట హెలికాప్టర్ కూలిపోతుంది, దాంట్లో కొంతమంది చనిపోబోతున్నారు, నేను ప్రవచిస్తూ ఉన్నాను అన్నాడు. నేను చెబుతా, ఒక వాడ మునిగిపోబోతుంది, ఒక పడవ, కొంతమంది చచ్చిపోతారని. ప్రపంచ నలుమూలలో ఎక్కడొక చోట ఒక పడవ మునిగిపోయిందిగా. కొద్ది రోజులు ఎక్కడొక చోట హెలికాప్టర్ కూలిపోకుండా ఉండదు. ఎందుకు కూలిపోతున్నాయి కాబట్టి. నువ్వు చెప్పేదేంటి బోడి, నువ్వు ప్రవచించేదేంటి? పొట్టోడు కూడా చెబుతాడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఈరోజు ఎక్కడో ఒక చోట ఒకటి చచ్చిపోతున్నాడంటే రోజుకు 2 లక్షల మంది 3 లక్షల మంది చచ్చిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద. ఒక్కడు కాదు, 3 లక్షల మంది చచ్చిపోతున్నారు. నువ్వు ప్రవచించేదేంటి బోడి? ఏ దేశంలో కూలిపోతుందో, ఏ హెలికాప్టర్ కూలిపోతుందో, ఎంతమంది కూలిపోతున్నారు, చస్తున్నారు చెబితే అది నిజమైన ప్రవచనం. మోసపోవద్దు. అయినా మోసపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అన్నయ్య దగ్గర మీటింగ్ 1,00,000 మంది ఉంటారు మీటింగ్లో. రాణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ రాణిలో 1,00,000 మందిలో ఉండరా? ఏ ఊరు నుంచి వచ్చిందో, ఏ రంగు చీర కట్టుకుందో, ఏంటి ఎర్రగా ఉందో, నల్లగా ఉందో, బుర్రగా ఉందో చెప్పు. అది నిజమైన 1,00,000 మందిలో రాణి ఉండదు ఏంటి? ఏ తీరం ఉండదా, సువార్థం ఉండదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోసపోవద్దు. ఓ ప్రియమైన సంగమా, మోసపోవద్దు. ఇంకేమంటాడమ్మా? ఇవన్నీ జరగవలసి ఏంటయ్యి? అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు జరగాలి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనుల మిమ్మును నానా శ్రమల పాలు చేసి చంపేదారు. ఎవరినంట? ఏం చేస్తారంట? శ్రమల పాలు చేసి ఏం చేస్తారు? ఎవరిని చంపుతారు? మనల్ని, క్రైస్తవులను. ఈ వేదనలు ఇవన్నీ జరుగుతామన్న దినాల్లో ఆయన రాకడ ఆసన్నమైంది కాబట్టి ఇవన్నీ జరగవలసి ఉన్నవి. ఇవి జరుగుతూ ఉన్న దినాలంట క్రైస్తవులను హింసిస్తూ చాలా మందిని చంపుతారంట. ఇవి జరగాలి. అలా అని క్రైస్తవుల మీద దాడులు ఆపాలి. రోడ్లెక్కితే ప్రయోజనం ఏముంది? ఇవన్నీ జరగాలి. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత దేశించబడుతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించుకుంటారు. ఏంటంట? ఏం చేస్తారంటమ్మా? కడపరి దినాల్లో ఆయన వచ్చే రాకడ దినముల ముందు ఏం చేస్తారంట? మనుషులు ఒకరిని ఒకరు ఏం చేస్తారు? మొన్న ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. ఆయన 4 వేసేసరికి అయ్యో నేను కాదు, నాతో పాటు ఆడగాడు ఉన్నాడని చెప్పాడు. సరే ఆడు దొరికారుగా, ఆడు వరకపోతే అయిపోయాక ఆడితో పాటు నేను మునిగాను కనుక ఆడి కూడా ముంచేయాలి. కొంతమంది అంటారు నేను చెడిపోయాను కనుక వాళ్ళ కూడా ఎడి తిరిగి నేను పాపం చేస్తున్నాను కదా, పరిశుద్ధుడి మీద కూడా బురద చల్లితే ఈడు అట్టంటోడని అనుకుంటారు. అర్థమవుతాడు నేను చెప్పే మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎడి తిరిగి నేను చెడిపోయా, వాడికి అంత మంచిగా ఉన్నాడు, వాడి గురించి మంచిగా చెప్పుకుంటున్నారు, ఏదో రకంగా ఆడిపోయారు కదా బురద చల్లేమనుకో, వాడు నాలాగానే ఉంటారు, 10 మంది చెప్పుకుంటారని ఏం చేస్తున్నారండి?
ఒకరినొకరు ఏం చేస్తున్నారు? అప్పగించుకున్నారు సాతానుగాడికి. ఒకరినొకడు ద్వేషింతురు. ఒకరినొకరు ఏం చేస్తున్నారంటమ్మా? ఎప్పుడు ఎన్ని జరిగేది? ఆయన రాకడ దినం. ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు? ఒకరినొకరు ఏం చేస్తున్నారమ్మా? చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రైస్తవ్యంలో ప్రేమ ఉందా? అసలు క్రైస్తవ్యంలో ప్రేమ ఉందా? అసలు సంఘాల్లో ప్రేమ ఉందా? అసలు సేవకుల్లో ప్రేమ ఉందా? ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి పడదు, ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్కి పడదు. ఒకవేళ ఆ సంఘం వాళ్ళు ఎదురొచ్చినా లేకపోతే ఈ సంఘం వాళ్ళు ఎదురైనా వందనాలు చెప్పుకోవటం కాదు, లేదు, సీరియస్గా చూసుకుంటూ పోతున్నారు. ఏది క్రైస్తవ్యంలో? అమ్మో, ఎంత ఘోరం వచ్చేసిందండి క్రైస్తవ్యంలో. ఒకరిని ఒకరు ఏం చేసుకుంటారంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎడితిరిగా నా గురించి చెబుతున్నాడు కాబట్టి నేను వాడి గురించి చెబుతా. స్తోత్రం. ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరినొకరు ఏంటంట? చెప్పండి, ఏంటి ఏంటమ్మా? ఏంటి అయ్యా అలీ చెబుతున్నారా? ఒకరినొకరు ఏం చేస్తున్నారండి? చెప్పండి, ద్వేషం. ద్వేషం తల్లికి కూతురికి పడదు, ఇద్దరికి. చెప్పండి, గట్టిగా చెప్పండి, మీకు తెలుసు కదా. ద్వేషం తండ్రికి కొడుక్కి పడదు. ఏంటది? అక్క చెల్లెలకి పడదు. ఏంటది? అన్నాదమ్ములకి పడదు. భార్య భర్తలకి పడదు. ఏంటది? చెప్పండి, ద్వేషం. అత్త కోడళ్ళకి పడదు. ఏంటిది? ద్వేషం. ద్వేషం అండి. పైపెచ్చలేదు ఎక్కడికి మనము? అమ్మో నాయను, స్తోత్రం స్తోత్రం, మళ్ళీ కబరా భాషలు మళ్ళీ మనం వాకాలగా కడుపు నిండా ద్వేషం. భాషలో పరిశుద్ధాత్మ. అమ్మో ఆయన ఎట్లాంటి రుణం చూసి అసలు ఏం చేయాలి చెప్పండి? కొట్టే అధికారం ఇవ్వాలి కానీ పాట తీసేయాలనిపించిద్దండి. ఇవన్నీ ఏంటనుకున్నారు? దేవుని రాకడ ఆసన్నమయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దగ్గరగా చూద్దాం. హల్లెలూయా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేసేదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోవును. అమ్మాయి, ప్రేమ నీలో చచ్చిందా? ప్రేమ నీలో చల్లారిపోయిందా? ప్రేమలో నుంచి నువ్వు పడిపోయావా? ప్రేమ నీలో అణగారిపోయిందా? నిశ్చయంగా నువ్వు నరకానికి జాగ్రత్త. నీలో అక్రమం ఉంది కనుక నీలో ప్రేమ చల్లారిపోయింది. ఏదో పేరుకు మాత్రమే రక్షణ, ఏదో పేరుకు మాత్రమే బాప్తీసం. అయ్యో నేను బాప్తీసం తీసుకుంటా, తీసుకో, మునిగై. ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు, దేవుని ఆత్మఫలాలు లేవు. ఇవేవి లేకోకుండాను బాప్తీసం బుక్కు మునిగేసి మళ్ళీ యథామావులుగానే జీవిస్తున్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ప్రియమని దేవుని పిల్లలని, మారు మనసు మార్పు లేకుండా నువ్వు 100 సార్లు నీళ్ళ బాప్తీసం తీసుకున్నా అది బాప్తీసం కానే కాదు. నీ బ్రతుకు మారుకోకుండా నువ్వు 1000 సార్లు నీళ్ళలో మునిగినా, ఏ పాస్టర్ దగ్గర తీసుకున్నా అది బాప్తీసం కానే కాదు. నీ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, నీ శాప జీవితాన్ని వదిలిపెట్టుకోకుండా నువ్వు 100 సార్లు నీళ్ళలో మునిగినా, నీలో ప్రేమ లేకపోయినా, మార్పు లేకపోయినా, బాలు మనసు లేకపోయినా అది బాప్తీసం కాదు. నువ్వు స్నానం చేసినట్టే, జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దగ్గరగా దేవుని నామాన్ని స్తోత్రిద్దాం. కిందకు చదువమ్మా. అంతము వరకు సహించిన వాడెవడో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వీటన్నిటినీ ఎవడైతే ఓర్చుకుని సహిస్తాడో. మాయ్ వింటున్నారా తల్లులారా? ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు విడుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు. కొంతమంది రోజు ప్రార్థనకు రావట్లేదు, శనివారం ప్రార్థన కొట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ 2 దండాలు. వచ్చే వారం పూల బొకే వేస్తాను, పూల దండ వేస్తాను, సన్మానం చేస్తాను.
మీకు కావాల్సింది అదే కదా. మీరు ప్రార్థన రానప్పుడు సర్పాలారని అహంలాగా నేను అన్నాను అనుకో, నువ్వే సర్పం రా అంటారు. కనుక మీకేం చేయాలి? సన్మానం చేయాలి. ప్రార్థన రాకపోతే దండేయాలి, మిమ్మల్ని ఎత్తేయాలి, ఆకాశంలో కూర్చోబెట్టాలి. నీ వెనకాల పొగడతా, వెనకాల డమ్మించుకుని కొడతాంటే ఆహా ఓహో ఓహో ఆహా ఓహో ఆహా అని నిన్ను పొగడాలి. తా అంటేనే తందాననాలి. అట్టయితేనే ప్రార్థనకు వస్తారు. ఏదైనా పొడుచుకునే మాట వస్తే రారు. వారం రోజులు 4 రోజులే కొట్టేస్తారు. స్తోత్రం చెబుదాం. ఎక్కడ నీలో సహనం? ఎక్కడ నీలో సహనమేది? అంతము వరకు సహించిన వాడే నా దేవుని రాకడ దినము వరకు ఎవడైతే సహనం కలిగి ఉంటాడో, ఎవరైతే ఓర్చుకుంటాడో, ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో, ఎవడైతే వినయం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. చప్పట కొట్టి దేవుని మనం మహిమపడతాం. అంతేకాదు, కిందకు చదువమ్మా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత ఏమొచ్చును? అటు తర్వాత ఏమొచ్చును? మరి ఆడేంటి? 2012 డిసెంబర్ 21 అంతమన్నాడేంటి? కాదు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఏంటి? కొన్ని సంవత్సరాల్లో అంతమంటున్నాడు. నా ముఖం అంతం అప్పుడు కదా జరిగేది. సకల జనులకు ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. దేవుడు చెప్పిన మాటలని నెరవేర్చబడాలి. దేవుడు చెప్పిన రాకడ సూచనలని జరిగించబడాలి. పరిశుద్ధులందరూ ఎత్తబడాలి. విననా మాటలు? రహస్య రాకడ జరగబోతుంది. ఆయన మధ్యాకాశానికి వచ్చి పరిశుద్ధులందరూ పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన కడబోర శబ్దం మ్రోగగానే ఆయన స్వరం విన్న గొర్రెలందరూ కన్నురెప్పపాటులో మాయమైపోతారు. ఎలాగంటారేమో ప్రియమైన దేవుని పిల్లలారని. కారు నడిపే డ్రైవర్ యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు ఆయన మధ్యాకాశానికి వచ్చి పిలవగానే పరిశుద్ధుల్లో ఒకడు కారు నడిపే డ్రైవర్ 100 మీద వెళ్తుంది కారు. ఆ పరిశుద్ధుడు, ఆ డ్రైవర్ ఎత్తబడ్డాడు. కనురెప్పపాట్లో ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఈ కారు ఏమవ్వాలి? అయ్యా ఆగయ్యా, వెనకాల నలుగురు ఉన్నారు, ఒకసారి బ్రేక్ నొక్కి కారు పక్కకు పెట్టి డోర్ దిగి నీ దగ్గరకు వస్తానని అంటానికి ఆయన పిలవగానే వెంటనే ఆ కారు డ్రైవరు ఏమవ్వాలి చెప్పండి? దేవుని మహిమ శరీరం దార్చబడి పైకి వెళ్ళిపోవాలి, ఎత్తబడాలి. ఇప్పుడు ఈ కారు ఏమవ్వాలి చెప్పు? ఏమవ్వాలి? అమాంతంగా వచ్చే లారీని గుద్దేయటమా, బస్సును గుద్దేయటమా, బైక్ మీద వచ్చేవాడిని గుద్దేయటమా? అటు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ దేవుడు నమ్ముకున్నవాడు, వాడు పరిశుద్ధుడే, వాడు ఎత్తబడ్డాడు. ఆ బస్సు వెళ్తుంది, బస్సులో కొంతమంది పరిశుద్ధులు వారు ఎత్తబడ్డారు. దాంట్లో ఉన్న డ్రైవర్ కూడా యేసు నమ్ముకుని పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ బస్సు డ్రైవర్ కూడా ఎత్తబడ్డాడు. బైక్ మీద వెళ్తున్నా, బైక్ నడుపుతూ ఉన్నవాడు వెనకాల ఉన్నవాడు కాదు, బైక్ నడిపేవాడు పరిశుద్ధుడు. బైక్ నడిపేవాడు పరిశుద్ధుడు కనుక ఎత్తబడ్డాడు. కారు డ్రైవర్ ఎత్తబడ్డాడు, ట్రైన్ డ్రైవర్ ఎత్తబడ్డాడు, ఫ్లైట్ డ్రైవర్ ఎత్తబడ్డాడు, బస్సు డ్రైవర్ ఎత్తబడ్డాడు, బైక్ డ్రైవర్ ఎత్తబడ్డాడు. ఈ డ్రైవర్లందరూ ఎత్తబడితే ఈ కారులు ఎక్కడికి వెళ్ళాలి? బస్సులు ఎక్కడికి వెళ్ళాలి? ట్రైన్లు ఎక్కడికి వెళ్ళాలి? హెలికాప్టర్లు ఏమవ్వాలి? ప్రపంచమంతా ఎక్కడికక్కడ గందరగోళం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా మనుషులు? రొమ్మే 30వ వచనం 24వ అధ్యాయం 30వ వచనం 4వ లైను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రమ్ము కొట్టుకొందరు. ఏం చేస్తారంట? ఏం చేస్తావు ఆ రోజు చెప్పు? ఆ రోజు నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వు వినలా, నన్నే పోషాడు అనుకున్నావు. దేవుని మనకు మహిమ కలుగును గాక. రొమ్ము కొట్టుకుంటావు ఆ రోజు విడవబడితే. అయ్యో నా భర్త వెళ్ళిపోయాడు, నేను ఇక్కడే ఉన్నా. ఏంటనుకున్నారు? ఎత్తబడే రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ప్రపంచంలో అంత గందరగోళం. పోలీస్ స్టేషన్లో దేవుణ్ణి నమ్ముకున్న ఒక పోలీస్ ఎత్తబడ్డాడు. పోలీస్ కనపడతలేదని ఎవరి దగ్గరికి వెళ్ళి కేసు పెడతారు వీళ్ళు? ఎమ్మెల్యేలోనో, ఎంపీల్లోనో, ప్రధానంలోనో కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకుని పరిశుద్ధంగా విశ్వాసంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకుల్లోనూ ఎత్తబడే వాళ్ళు ఉన్నారు.
మా ఆయన కనపడతలేదు ఎమ్మెల్యే అంటానికి లేదు అక్కడ. మా తల్లి కనపడతలా, నా కొడుకు కనపడతలా, మా మామ కనపడతలేదు అంటానికి లేదు. ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఒక్కసారిగా మాయమైపోతారు ఆయన రహస్య రాకడప్పుడు. ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఒక్కసారిగా దేవుని దగ్గరకు వెళ్ళిపోతారు. నీ పక్కన తిరిగి చూసేదానికి ఆడుండడు, మీ ఆయన ఉండడు, మీ ఆవిడ ఉండదు, నీ కూతురు కనపడదు. ఏమండి, ఎక్కడికక్కడ కార్లు పట్టీలు కొట్టేస్తాయి, బస్సులు తిరగబడిపోతాయి, ట్రైన్లు కూలిపోతాయి, హెలికాప్టర్లు సముద్రాల్లో కూలిపోతాయి. ప్రపంచమంతా ఒక్కసారి కొన్ని కోట్ల మంది మాయమైపోతే, ఆ మాయమైపోయిన వారి కొరకు బతుకున్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే, ఈ కారులోను బైకుల్లోనూ లేకపోతే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, ఏమండి ఈ జరిగే ఈ విపత్తులకి యాక్సిడెంట్లకు చూసి కాళ్ళు చేతులు ఇరిగిపోయి రక్తం ఎరులా పారిపోతూ, రోడ్ల పక్కన వర్షం కురిచినప్పుడు కాస్త స్లోప్ ఉంటే నీళ్లుంటాయి చూసారా, ఆ టైపులో ఎక్కడ చూసినా రక్తపు మడుగులు కనపడతాయి. ఏ మూలను చూసినా రక్తపు మడుగులు కనపడతాయి. ఆ రోజు నువ్వు వాటిని చూసి రొమ్మే కొట్టుకుంటావు. ఆ రోజు నువ్వు తప్పించబడకపోతే, ఆ రోజు నువ్వు విడిపించబడకపోతే, ఆ రోజు నువ్వు ఎత్తబడకపోతే నీ కథ ఏంటో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఏదో ఊగుతున్నావు, ఇప్పుడు ఏదో పరుగులు తీస్తున్నావు, ఎంత చెప్పిన వినిపించుకోవట్లేదు. నీ బ్రతుకు మార్చుకొని జీవితం మార్చుకోమంటే ఎవరికి అర్థం కావట్లా. పిచ్చి ఏం చేస్తా, సంపాదించుకుని ఏం చేస్తా, ఎవరి కోసం నీ సంపాదన? ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, ఎంతోమంది బూడిదైపోతున్నారయ్యా, ఎంతోమంది కాలిపోతున్నారయ్యా, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, ఎంతోమంది మరణానికి పట్టబడిపోతున్నారు. వారందరూ నువ్వు రక్షించేది ఎప్పుడు? దేవుని కొరకు నువ్వు లేచేది ఎప్పుడు? ఇవి కడవర దినాలు, ఇవి భయంకరమైన దుర్దినాలు. హఠాత్తు పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఒక మాటను చూపిస్తాను చూడండి, పరిశుద్ధ గ్రంథము నుంచి విలాపవాక్యాల 4వ అధ్యాయము, విలాపవాక్యాల 4వ అధ్యాయము 5వ వచనం. మంచిలో మనమా విలాపవాక్యాల 4వ అధ్యాయము 5వ వచనం. దేవుని రాకడ దినాల్లో, ఆయన రాకడ దినాలు ఆసన్నమై ఉన్నప్పుడు జరిగే పరిస్థితుల పరిణామాలు చదువయ్యా. సుకుమార భోజనం చేసేవాళ్ళు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. ఏంటంట? ఎవరంట? అయినారు. చూడండి ఒకసారి బైబిల్. సుకుమార భోజనం చేయవారు ఎక్కడ పడి ఉన్నారంట? దిక్కులేక వీధుల్లో పడిపోయారు. సుకుమార భోజనం, సుకుమార భోజనం, మామూలు భోజనం కాదు. ఏ భోజనం అంట? 5 స్టార్ హోటల్లోనే తింటామండి మేము. ఇట్లాంటి హోటల్లోనా? ఏగలు మూసుకుంటే ఇట్లాంటి హోటల్ మేము టిఫిన్ కూడా చేయము. అసలు నేను పుట్టి పెరిగిన తర్వాత ఇట్లాంటి హోటల్లోకి వెళ్ళలేదు. 5 స్టార్ హోటల్, 7 వండర్స్ ఏదంటే 7 హోటల్ 9. మేము తినే టిఫిన్ అంతా 90 రూపాయలు ఉండాలి, 2 ఇడ్లీ, 1 120 ఉండాలి. అంతేగాని లేకిది మేము తినాం. లేట్ అనుకున్నారు మేము. హలో, అర్థమవుతా నేను చెప్పే మాట? సుకుమార భోజనం వారానికి ఒకసారి ఖచ్చితంగా హోటల్కి వెళ్ళాల్సిందే, లేకపోతే ఊరుకమ్మా ఆయన్ని. అయ్యా నవ్వుతావేంటి? ఏంటి అమ్మాయి అడుగుతుంది ఏంటి? ఏమా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారంలో ఒకరోజు తీసుకురావాల్సిందే. బిర్యానీనో కళ్యాణీనో ఏదో ఒకటి సుకుమార భోజనం. ఏటనగా దానికి అలవాటుపడ్డాం. జాగ్రత్త, నీ పొట్టను అదుపు చేసుకో. దొరికింది కదని పుల్లుగా తినేమాక. కడుపు ఖాళీ ఉండగానే కంచం మీద నుంచి పైకి లేగు. నిద్ర పడాలక తీరక మునిపి బాయ్. కొంతమందిని పడుకోబెడితే 365 రోజులు పడుకునే వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. 365 రోజులు అవసరమైతే నోట్లో ఒక పైప్ వేసి చావ పంపితే చాలు ముక్కులో నుంచి పట్టాగే పడుకుంటారు. లేనిపోయిన రోగాలంటే ఎందుకు రావు మరి? ఎక్కడికక్కడ మరి మొత్తం బిగుసుకుపోయినాయి. ఎక్కడ మొత్తం కాళ్ళు చేతులు కట్టేసినట్టు 1 రోజులు పెట్టామనుకో ఏమైపోతాయి? ఎక్కడెక్కడ బిగుసుకుపోతాయి. మరి 24 గంటల మంచం మీద నిద్రకే అలవాటు పడినప్పుడు లేనిపోయిన రోగాలు రమ్మంటే ఎందుకు రావు మరి? ఈ ఒళ్ళు ఎప్పుడు ఏమవ్వాలి? వాక్యం కాదు వెళ్ళేది. పొద్దున్న లేచి పని చేయి.
వాకింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయింది. డాక్టర్ ఆడి చెప్పడం కదా, వాకింగ్ వెళ్ళు, నీ ఒళ్ళు కరిగి కొవ్వు పెట్టేది, కొలెస్ట్రాల్ ఉంది ఏంటి, అక్కడ చెప్పడం కాదు, వాడు చెప్పింది నువ్వు చేయడం కాదు. పొద్దున్నే లేచి చక్కగా పని చేయి. 6 గంటలకే లేవు కొంపలో. ఒకవేళ స్త్రీ కొంపలో 6 గంటలకు లేకట్లేదంటే ఆ కొంపలో ఉన్న దరిద్రత మరొక కొంపలో ఉండదు. సామెతలో సొలొమోను చెబుతున్నాడు. దానంత దరిద్రత, ఆ కొంపలో ఉన్న దరిద్రత మరొకసారి ఎక్కడా ఉండదంట. జ్ఞానవంతురాలంటే ఎప్పుడు లేచిద్దంట? 8:30కి 9ంటికి లేచి, అత్త బెడ్ క్యాపీ తీసుకొచ్చావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. జ్ఞానవంతురాలు చేసే పని కాదు అది. చదువు. సుకుమార భోజనం చేసేవాళ్ళు దిక్కు లేక వీధుల్లో పడిపోయారు. బయట తిండి మానేయండి. 5 స్టార్ హోటల్ ప్యారడైజ్, స్వాగత గ్రౌండ్, ఫుల్ స్టాప్ పెట్టండి. రేపొద్దున దొరక్క మనుషుల మాంసాన్ని తినే రోజులు రాబోతున్నాయి. అందుకని దేవుడు అన్నాడు సామెతలో, సొలొమోను చెప్పాడు, ఒకవేళ నువ్వు మాంసం తింటున్నావా, నీ గొంతుకి నీ నాలుగుకి కత్తి పెట్టుకో. మాంసం ఎచ్చుగా తినేవాడితో కూడా నువ్వు సావాసం చెయ్యొద్దు. కొంతమంది అంటారండి, తిండిపోతులే సావాసం కలుస్తారు. ఏంటి అర్థం అవ్వదు నాకు అసలు. తిండిపోతులే నిజమండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మాంసం ఎచ్చుగా తినేవారితో సహవాసము చెయ్యొద్దన్నాడు సొలొమోను. తర్వాత ఏమంటున్నానా, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కొప్పలో పడిపోతారు. స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాళ్ళంట? రక్తవర్ణ వస్త్రములు, జిగేల్ అని పెద్దాయి. మొన్న ఒక ఆవిడని చూసానండి, దగ్గర 78 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంటాయి. ముఖం అంతా ముడతలు వచ్చేసింది. కుతుకులు జుట్టు కట్ చేసుకుని, నెత్తికి రంగేసుకుని, పెదేలకి లిప్టిక్ వేసుకుని, కనుమబ్బలకు గొరిగించుకుని, అస్సలు ఆ చీర చూస్తుంటే కళ్ళకి సూర్యుడు ఎంత చూస్తే కనుక కళ్ళం నీళ్ళతో చూసారండి, చూడలేకపోతుంది. అట్లాంటి చీర కట్టుకుని వెళ్తుందండి 75 సంవత్సరాల బామ్మ. కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నిన్ను ఎవడు చూడమన్నాడు, ఎవడు చూడమన్నాడు అంటే ఈ లెక్క దేవుడు తోటలో పండు పెట్టడం తప్పంటారా? ఆ క్వశ్చన్ దేవుడికి మరి, ఆ క్వశ్చన్ దేవుడికి ఎవడు పెట్టమన్నాడు? పెట్టుకోకుండా ఉంటే తినకోకుండా ఉండేది కాదుగో, చూసేది కాదుగో. అతికి తెలివితేటలు ఉపయోగించమాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కుక్క ముందు మాంసం ముద్దేసి నువ్వు రావద్దు, ఆగుంటే ఆగిద్ది. అది కుక్క. లోకంలో మన ఇష్టం వచ్చిన మనం తిరుగుతూ ఉంటే ఎదుటోడు కళ్ళకు గంతలు కట్టుకోవాలా? జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్తవర్ణ వస్త్రములు తొడిగి, మేము అసలు ఒక్కొక్క డ్రెస్సు 2000 అయింది, మేము వెయ్యం. 2000 ప్యాంటు షర్టు 3000 అయింది. అసలు నేను వేయను. జాగ్రత్త. రేపొద్దున పెంట కొప్పలే నీకు. జాగ్రత్త, పెంట కొప్పలే. రాబోయే దినాల్లో ఇంతకన్నా దారుణంగా జరగబోతున్నాయి. ఆల్రెడీ దేవుడు చెప్పిన రాకడ సూచనలు ఇవన్నీ. సుకుమార భోజనం చేసిన వారు ఎక్కడున్నారంట? ఆయన రాకడ దినాల్లో దిక్కు లేక వీధుల్లో పడిపోతున్నారు. అంతేకాదు, రక్తవర్ణ వస్త్రములు కట్టి పెంచబడిన వారు పెంట కొప్పలను కౌగలించుకోబోతున్నారు. ఏదో కట్టుకుని తిరుగుతున్నాం అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నా దేవుడు చెప్పింది అక్షరాలుగా నెరవేర్చబడబోతుంది. గనుక ఉన్న దాంట్లో తగ్గించుకుని, ఉన్న దాంట్లో దేవునికి లోబడి, ఏమండి, వందని కనపరచుకోకుండా, లేకపోయినా ఏదో వెనకటికి సామెత ఒకటి అండేవాడు. ఏదంటే జేబులో 10 రూపాయలు ఉండమంట, కానీ పైకి మాత్రం ఎవడో కాదు నేనే. ఒకప్పుడు నా జీతం 800 కేబుల్లో చేసినప్పుడు, 800 రూపాయలు కేబుల్లో చేసినప్పుడు
6 జతలు చెప్పులండి. పొద్దున ఒక డ్రెస్సు, సాయంత్రం ఒక డ్రెస్సు, 2 రోజులకు ఒకసారి స్నానం. ఇస్త్రీ బట్టలు ఏందే బయటకు వచ్చేవాడు కాదు. చొక్కాయికి 5 జేబులు ఉండాలి. ప్యాంటుకు ఈ పక్కన 3 జేబులు, ఆ పక్కన 3 జేబులు కుట్టించుకునేవాడిని. ప్యాంటుకి పైనుంచి కిందకి జేబులే కనపడాలి. పైపెచ్చి నా గెటప్ ఏంటో తెలుసా? కారు కాదు, బైక్ కాదు, బిఎస్ఏ సైకిల్. మా ఇంటికి ఎవడన్నా వచ్చేయడానికి ఒక పైన నడుకుప్పు ఉండదు, ఆకులు ఉండవు. వర్షం పడితే నేరుగా దిగిపోయాయి. బయట మాత్రం వీడేదో పెద్ద లక్షాధికారి కొడుకు కావాల్సామని అనుకునేవాడు. అట్ట బిల్లపిచ్చేవాడిని. ఈడు చీసి కొట్టాడు, ఇక్కడికి వచ్చి పడ్డా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు చెబుతున్నా. ప్రతి విషయంలో దేవునికి లోబడి తగ్గించుకుని బ్రతకడం నేర్చుకో. నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తానన్నాడు. ఇవి కడవరి దినాలు, దుర్దినాలు. ఈ లోకంలో జరిగే విపత్తులను చూడు. ప్రపంచ యుద్ధం రాబోతుంది అంటున్నారు. ఈ భూమి అంతమైపోయిద్ది. ఈ భూమి పండకోకుండా భూమి మీద ఉన్న సమస్తం నాశనం అయిపోతుంది. ఈ పరిస్థితులను నువ్వు తప్పించబడాలి అంటే జెఫన్యా 1వ అధ్యాయము, జెఫన్యా 1వ అధ్యాయము 2వ వచనం చదవ. చూడండి, నేను ఈ మాట చూపించిన ముగించేస్తున్నాను. జెఫన్యా, అందరూ తీయాలి. 1వ అధ్యాయము 2వ వచనం. ఏమీ విడవబడుకోకుండా భూమి మీద ఉన్న సమస్తము నేను ఊడ్చివేయబోతున్నా. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మధ్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదులనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరినూ లేకుండా మనిషి జాతిని నిర్మూలము చేయబోతూ ఉన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం చదువు. యెహోవా ఏర్పాటు చేసిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారిని ఎలాంటి వారినట ఆ రోజున దేవుడు శిక్షించేది? మరి ఒత్తినే కాదు, నేను గొడ్డల గురించి